హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బొంబాయి రవ్వ అనగా ఉప్మా రవ్వతో ఊతప్పంని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల రవ్వని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 గ్లాస్ పెరుగును వేసుకుంటున్నాను. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ పులుపుగా ఉండేది తీసుకోకూడదు. ఇలా తగినన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ఎప్పుడూ తినే ఇడ్లీలు అలాగే దోశలు బోర్ కొట్టినట్టయితే ఒక్కసారి ఈ రవ్వతో ఉతప్పాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది టిఫిన్స్కి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. రవ్వ పెరుగులో బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. 1 టీ స్పూన్ అంతా జీలకర్రని వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోము, అందుకని కారాన్నే వేసుకుంటున్నాను. 1 రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రవ్వనంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పెనాన్ని పెట్టుకోవాలి. పెనాన్ని కాస్త హీట్ అవ్వనివ్వాలి. కాస్త ఆయిల్ స్ప్రింక్ చేసి మనం పక్కన పెట్టుకున్న రవ్వని ఇలా మందంగా వేసుకోవాలి, పలుచగా వేసుకోకూడదు. పలుచగా వేసుకుంటే బాగుండవు ఈ ఊతప్పానికి. కాస్త ఆయిల్ని వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో కాలనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకవైపు బాగా కాలిపోయింది, రెండో వైపు కూడా అలాగే కాల్చుకుందాము. అలాగే మిగిలిన రవ్వని కూడా ఇలాగే ఊతప్పం కింద వేసేసుకుందాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ ఊతప్పాన్ని. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే ఊతప్పం రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.